ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఆల్రెడీ ఈ సిరీస్లో 2 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. అప్ టు 109 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్. ఈ వీడియోలో 110 క్వశ్చన్ నుంచి విల్ కంటిన్యూ. ఓకే, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3. జస్ట్ సెకండ్. ఓకే, 3412 గుడ అంజయ్య, ఊరు మనదిరా సాంగ్, గొరెటి అంకన్న, పల్లె కన్నీరు పెడుతుందో, అందేశ్రీ, చూడా చక్కని తల్లి, జయరాజ్, వందనాలమ్మ. నెక్స్ట్, ఈ క్రింది వారిలో తెలంగాణ మలితరం కథలు గ్రంథానికి సంపాదకులు ఎవరు? ముదుగంటి సుజాతారెడ్డి. తెలంగాణ మలితరం కథలు గ్రంథానికి సంపాదకులు ముదిగంటి సుజాతారెడ్డి. నెక్స్ట్, సరికాని జతనం గుర్తించండి. ఇది రాంగ్ స్టేట్మెంట్. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, కలంకవాతు, హెచ్ఎంటీవీ ఛానల్, దశ దిశ, ఏ నాగరాజు, జానపద జాతర. ఈ 3 కరెక్ట్, ఇది రాంగ్. 2013లో ఏ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి తెలంగాణ యుద్ధబేరి పేరుతో ఒక పెద్ద సభ జరిపింది? 21 సెప్టెంబర్. తెలంగాణ యుద్ధబేరి పేరుతో ఒక పెద్ద సభను జరిపింది ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి. తెలంగాణ యుద్ధబేరి 21 సెప్టెంబర్. తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన రోజు? 1 మార్చ్ 2014. నెక్స్ట్, ఇంకో 2 డేట్స్ ఇంపార్టెంట్ తెలంగాణ బిల్లుకు సంబంధించి. ఒకటి 18th ఫిబ్రవరి, ఇంకోటి 20th ఫిబ్రవరి. ఇది లోక్సభ, ఇది రాజ్యసభ. ఈ బిల్ పాస్ అయిన డేట్స్ సేమ్ 2014 అండ్ మార్చ్ 1, 2014 రాష్ట్రపతి సంతకం చేసిన రోజు. ధూమ్ధామ్ ప్రత్యేకత, భిన్న కళా రూపాలు ఒకే వేదిక నుంచి ప్రదర్శించడం. తెలంగాణ విడిపోతే హైదరాబాద్లో మనం విదేశీయులం అవుతాం, అక్కడికి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి అన్న నాయకుడు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. 2010లో విద్యార్థులు 2 బృందాలుగా ఏర్పడి చేసిన పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సాగింది? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ దాకా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం, అందుకు తగిన విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు అన్న ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు జారీ అయింది? 9th డిసెంబర్ 2009. తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో టీఆర్ఎస్ అధినేత ప్రాణాలు కూడా అంతే ముఖ్యం, దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి అని పార్లమెంట్లో ఆ నాయకుడు పేరేమిటి? ఎల్కే అద్వానీ. తెలంగాణ విషయంలో శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో 6 పరిష్కారాలు సూచించింది. వీటిలో మొట్టమొదటిది ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు 2 రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరాలు కొనసాగాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడేదాకా. నెక్స్ట్, 24 డిసెంబర్ 2009 తెలంగాణ జేఏసీ ఏర్పడటానికి కారణభూతమైన సంఘటన ఏది? డిసెంబర్ 9 నాటి ప్రకటనపై తిరగబడిన కేంద్ర ప్రభుత్వ వైఖరి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ల ప్రకారం 2 రాష్ట్రాలు అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలను కార్యనిర్వాహక చర్య ద్వారా సవరించి ఆమోదించుకునవచ్చని తెలుపబడ్డాయి? 101 సెక్షన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 8వ సెక్షన్ ప్రకారం ఇక్కడ ఆప్షన్ 3 ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని ప్రజల యొక్క ప్రాణాలు, స్వాతంత్రం, ఆస్తుల రక్షణ కోసం గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. ఇది సెక్షన్ 8 ప్రకారం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఉమ్మడి రాజధానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? కేంద్రపాలిత ప్రాంతం కాకుండా ఏర్పడిన మొదటి ఉమ్మడి రాజధాని. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ మహాసభలు ఎక్కడ జరిగాయి? హరిపుర. ఈ క్రింది వారిలో ఎవరు నిజాం కాన్వాయ్పై బాంబు విసిరారు? నారాయణరావు పవార్.
నెక్స్ట్, హైదరాబాద్ సంస్కృతిని గంగా జమున తెహజీబ్గా ఎందుకు వర్ణిస్తారు? ఇది హిందూ మరియు ముస్లింల మధ్య సుహృద్భావ సంబంధాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. నిజాం కాలేజ్ పూర్వనామం అసలు పేరు ఏమిటి? హైదరాబాద్ కాలేజ్. నిజాం కాలేజ్ పూర్వనామం హైదరాబాద్ కాలేజ్. నెక్స్ట్, హైదరాబాద్లో మూసీ వరద 1908 సంవత్సరంలో వచ్చింది. ఈ మూసీ వరద ఏ నిజాం పరిపాలన కాలంలో సంభవించింది? మీర్ మహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్, సాలార్జంగ్ పరిపాలన సంస్కరణలలో భాగంగా నిజాం రాజ్యంలో న్యాయశాఖ మంత్రిగా నియమితులైంది ఎవరు? నవాబ్ బషీర్ ఉద్దౌలా. నవాబ్ బషీర్ ఉద్దౌలా సాలార్జంగ్ పరిపాలన సంస్కరణలో భాగంగా నిజాం రాజ్యంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. నవాబ్ బషీర్ ఉద్దౌలా. నెక్స్ట్, సాంప్రదాయ బిద్రీ హస్తకళల్లో ఉపయోగించే వస్తువులు ఏవి? నలుపు రంగును ఆలమర్చిన జింక్, రాగి, వెండి రేకుల మిశ్రమం. ఇది అల్లా. ఇది జింక్, రాగి, వెండి రేకుల మిశ్రమం, నలుపు రంగును ఆలమర్చిన. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఏ ముస్లిం చరిత్రకారుడు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించాడు? అబుల్ ఫజల్. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఆధ్వర్యంలో దిగువ సంస్థ ఏర్పడింది. రజాకర్. హైదరాబాద్ రాష్ట్ర సివిల్ ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడి మంత్రివర్గంలో ఈ క్రింది వారిలో ఎవరు సభ్యులు కారు? ఇతను సభ్యుడు కాడు. కేవీ రంగారెడ్డి. మిగతా ముగ్గురు సభ్యులు. ఎంకే వెల్లోడి మంత్రివర్గంలో వినాయకరావు విద్యాలంకార్, బూర్ల రామకృష్ణారావు, వివి రాజు. వీళ్ళు ముగ్గురు ఇతను కాదు. నెక్స్ట్, హైదరాబాద్కు ఏజెంట్ జనరల్ను నియమించడానికి దారితీసిన పరిణామం ఏది? స్టాండ్ స్టిల్, యథాతథ ఒప్పందం. నెక్స్ట్, కింది తెలంగాణ జిల్లాల్లో కృష్ణా గోదావరి నదులు ప్రవహించని జిల్లా ఏది? మెదక్. ప్రవహించని జిల్లా మెదక్. ప్రవహించే ఈ రెండు నదులు ప్రవహించే జిల్లాలు ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం. నెక్స్ట్, 1933 ఫర్మానా ప్రకారం ముల్కీగా గుర్తింపు పొందడానికి కనీస అర్హత ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ముల్కీగా గుర్తింపు పొందడానికి కనీస అర్హత 15 సంవత్సరాలు. 1933 ఫర్మాన్ ప్రకారం. ముల్కీ ఉద్యమకారులపై జరిగిన కాల్పులపై విచారణకు నియమించిన కమిషన్ అధ్యక్షుడు ఎవరు? జస్టిస్ జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరు హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య జరిగినప్పుడు భారత సైన్యం తరపున జనరల్ ఆఫీసర్, కమాండర్ ఇన్ చీఫ్, సదరన్ కమాండ్గా ఉన్నారు? లెఫ్టినెంట్ జనరల్ ఈఎన్ గొడార్డ్. 1952 ముల్కీ ఉద్యమం మొదట ప్రారంభమైన జిల్లా? వరంగల్లో ప్రారంభమైంది. 1952 ముల్కీ ఉద్యమం యొక్క ప్రభావం కానిది ఏది? ఇది ప్రభావం కాదు. 1919లో చివరి నిజాం జారీ చేసిన ఫర్మాన్ రద్దు కావడం ఇది 1950 ముల్కీ ఉద్యమానికి దారితీసిన పరిణామం కాదు. మిగతా 3 పరిణామాలు రాంగ్. ఈ 3 పరిణామాలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాంఛ బలపడింది. సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిరసించింది. స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ 1 3412 3412. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1938 చట్టం అమలు. జాగీర్దార్ వ్యవస్థ రద్దు 1949. రక్షిత కౌలుదారుల హక్కులు 1950. మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 1953. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1953. నెక్స్ట్, ఫజ్ల్ అలీ కమిషన్ చేయని సిఫార్సు ఏది? ఇక్కడ చేయని సిఫార్సు అడిగాడు. ఈ సిఫార్సు చేయలేదు. నెక్స్ట్, ఈ 3 సిఫార్సులు చేసింది ఫజ్ల్ అలీ కమిషన్. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేసింది. 1961లో జరిగే ఎన్నికల్లో అవశేష హైదరాబాద్లో గెలిచిన సభ్యులలో 3/2 2/3 విలీనాన్ని అంగీకరిస్తే అప్పుడు విలీనం చేయాలి. తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచి దానికి హైదరాబాద్ రాష్ట్రం అని పేరు పెట్టాలి. 1954-55 ఈ మధ్యకాలంలో ఉస్మాన్ యూనివర్సిటీ జాగీర్దారీ వ్యవస్థ
రద్దు వల్ల జరిగే సామాజిక ఆర్థిక పరిణామాలను పరిశోధించడానికి ఏర్పాటు చేసిన రీసెర్చ్ ప్రాజెక్ట్. దీనికి ఎవరు సంచాలకులుగా వ్యవహరించారు? ప్రొఫెసర్ ఏఎం కుస్రో. నెక్స్ట్, ఈ క్రింది వారిలో నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి ఎవరు ఈ విధంగా వ్యాఖ్యానించారు? భాషా సారూప్యం వాంఛనీయమే, అయితే ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండడం మంచిదే, కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనడం మూర్ఖత్వమే అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదించే బిల్లును ఎవరి పూర్వానుమతితో ప్రవేశపెట్టాలి? రాష్ట్రపతి. నెక్స్ట్, దళితులను ఆది హిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ 1906లో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ పేరేంటి? జగన్మిత్ర మండలి. కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు అది ఏ రాష్ట్ర సరిహద్దులను మార్పు చేస్తుందో ఆ రాష్ట్ర శాసనసభకు డాష్ కోసం తగిన గడువు విధిస్తూ పంపించవచ్చు. అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కోసం తగిన గడువు విధిస్తూ పంపించవచ్చు. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ, దట్టు హైదరాబాద్ హౌస్. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ రాష్ట్ర మొట్టమొదటి గవర్నర్ ఎవరు? చందులాల్ మాధవ్ త్రివేది. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3, 1, 4, 2, 3. 1, 4, 2, 3. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 1953-55 ఎస్ఆర్సి. వాంచు కమిటీ 1953. జవహర్లాల్ వల్లభాయ్ పట్టాభి కమిటీ జేవిపి కమిటీ 1949. ఎస్కే ధార్ కమిటీ 1948. మార్చి 8-9, 1969న హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్కు ఈ క్రింది వారిలో ఎవరు అధ్యక్షత వహించారు? టిఎన్ సదాలక్ష్మి. ఓ డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరు? ఏజీ నురానీ. రైట్, ఏజీ నురానీ. పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్లో ఏ పేరుతో ప్రవేశపెట్టారు? నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్. శ్రీబాగ్ ఉడంబడిక తరహా గ్యారంటీలు కానీ లేదా యునైటెడ్ కింగ్డమ్లోని స్కాటిష్ డెవల్యూషన్ వంటి రాజ్యాంగ సాధనాలు కానీ మార్పు చెందుతున్న దేశంలో తెలంగాణ అవసరాలను తీర్చలేవు అని అన్నదెవరు? ఫజల్ అలీ కమిషన్. 1926 ఈ సంవత్సరంలో ఇంగ్లాండ్లో హైదరాబాద్ విద్యార్థులు ఈ క్రింది వాటిలో దేనిని స్థాపించినారు? సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ పెద్ద మనుషుల ఒప్పందానికి చేసిన ముఖ్యమైన సవరణ. ప్రాంతీయ మండలిని ప్రాంతీయ స్థాయి సంఘంగా మార్చి అధికారాలను కుదించింది. నెక్స్ట్, 1969లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పడిన తర్వాత ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం పేరు? అష్టసూత్రాల పథకం. 8 పాయింట్ ఫార్ములా. 1968లో సుమారు 20 మంది ఇల్లందు యువకులతో తెలంగాణ ప్రాంతీయ సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? కొలిశెట్టి రామదాసు. తెలంగాణ ప్రాంతీయ సమితి 20 మందితో ఇల్లందులో ఏర్పాటు చేశాడు. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం మొట్టమొదటిగా ఖమ్మంలో నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి పేరు? అన్నాబతుల రవీంద్రనాథ్. 1953లో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో సభ్యులు కానివారెవరు? కేన్ వాంచు. ఇతను ఈ సభ్యులు కాడు ఎస్ఆర్సీలో. నెక్స్ట్, తెలంగాణ ఉద్యమం పట్ల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నవంబర్ 1969లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యుని గుర్తింపు. బాకర్ అలీ మీర్జా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశాడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు. రైట్. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరు ఫిబ్రవరి 25, 1970న సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారు? మ్యాడం రామచంద్రయ్య.
చిన్న పెద్ద రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ సూచించిన 3 నిర్ణయాంశాలు: జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబన. పెద్ద మనుషుల ఒప్పందం హామీలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందన్న 1969 జనవరిలో పాల్వంచలో మొదలైన ఆందోళన నేపథ్యంలో మిగతా అంశాలతో పాటు తెలంగాణ రెవెన్యూ మిగులు ఎంత ఉందో అంచనా వేయడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? కుమార్ లలిత్ కమిటీ. తెలంగాణ రెవెన్యూ మిగులు నిధుల మీద ఏర్పరిచిన కమిటీ కుమార్ లలిత్ కమిటీ. తెలంగాణ రెవెన్యూ మిగులు ఎంత ఉన్నాయని అంచనా వేయడానికి ఏర్పరిచిన కమిటీ లలిత్ కుమార్ కమిటీ. నెక్స్ట్, తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాల పరిమాణం ఎంత? 17.89 TMC. ఆసూత్రణ పథకానికి చట్టబద్ధత కల్పించడానికి చేయబడిన రాజ్యాంగ సవరణ 32వ సవరణ. నెక్స్ట్, ముల్కీల నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి ఆంధ్ర ప్రాంతం వారి పలుకుబడితో ఏపీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినది ఎవరు? పివి నరసింహారావు. నెక్స్ట్, 1919లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ క్రింది నిబంధనలకు ఒక ఫర్మాన్ ద్వారా జారీ చేసినారు. ముల్కీ. 1975 నుంచి 1985 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రభుత్వ నియామకాలన్నింటినీ పరిశీలించి ఈ కాలంలో 58,962 మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికేతరులని అక్రమంగా నియమించడం జరిగిందని పేర్కొన్న కమిటీ ఏది? జయభారత్ రెడ్డి కమిటీ. ఇది ఆఫీసర్స్ కమిటీ అని కూడా అంటారు దీన్ని. రైట్. 2011 జనగణ ప్రకారం తెలంగాణ జిల్లాల్లో అత్యధిక జనాభా కలిగిన జిల్లా రంగారెడ్డి. 2011 జనగణ ప్రకారం అత్యధిక జనాభా కలిగిన జిల్లా రంగారెడ్డి. నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లింల రాజ్యంగా మార్చే ప్రయత్నం జరిగింది. హిందువులను ముస్లింలుగా మార్చే కార్యక్రమాన్ని ఈ కింది పేరుతో పిలిచేవారు: తబ్లీగ్ ఆర్ తల్లీగ్. గోదావరి నదిపై ఇచ్చంపల్లి ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలానికి దిగువన గంగారాం గ్రామం దగ్గర నిర్మాణమైన ఎత్తిపోతల పథకం దేవాదుల ఎత్తిపోతల పథకం. మంజీరా నదిపై హైదరాబాద్లోని ప్రజలకు మంచినీటిని, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించడానికి 1980-90 ఈ మధ్యకాలంలో నిర్మించబడిన ప్రాజెక్టు ఏది? సింగూర్ ప్రాజెక్టు. మ్యాక్సిమం మంజీరా అనగానే సింగూరే గుర్తుకు రావాలి. రైట్. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న అందరూ స్థానికేతర నాన్ ముల్కీ ప్రభుత్వ ఉద్యోగాలను వారి ఉద్యోగాల నుంచి రిలీజ్ చేయడానికి ఉద్దేశించిన జీవో నెంబర్ 36ను కొట్టివేసిన జడ్జి పేరు? జస్టిస్ చిన్నపరెడ్డి. జీవో నెంబర్ 36 ప్రకారం ఏర్పడిన ముల్కీ నిబంధనలు సరైనవని తీర్పు చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని 2 జడ్జీల ధర్మాసనంలో ఎవరు సభ్యులుగా ఉన్నారు? జస్టిస్ జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ ఆవుల సాంబశివరావు. నెక్స్ట్, ముల్కీ నిబంధనలు చివరిగా సరైనవని అక్టోబర్ 3, 1972న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చినప్పుడు ఏ కేసులో ఆ తీర్పునిచ్చారు? డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ వి వెంకటరెడ్డి వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ క్రింది వారిలో ఎవరు జయాంధ్ర ఉద్యమంతో సంబంధం లేనివారు? కాసు బ్రహ్మానందరెడ్డి. ఇతనికి జయాంధ్ర ఉద్యమంతో సంబంధం లేదు. వీళ్ళు ముగ్గురికి ఉన్నాయి: గౌతురచన్న, ఎంజిరంగ, కాకాని వెంకటరత్నం. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో 180 నుంచి విల్ కంటిన్యూ. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.